ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివమహాపురాణము 26వ భాగము. ఒకనాడు పార్వతీదేవి చెలికత్తెలైన జయ విజయులు అమ్మవారితో ఒక మాట చెప్పారు. అమ్మా, నంది నిన్ను వహిస్తాడు, శంకరుడిని వహిస్తాడు. కానీ ఆయనకు కొంచెం శంకరుని మాల ఔదల దాల్చడంలోనే సంతోషం ఎక్కువ. భృంగి అంతే. మన మాట వినేవాడు ఒకడూ లేడు. అలాంటివాడు మనకి ఒకడు ఉంటే బాగుంటుంది. అందుకని నీవు ఒకడిని సృష్టించి ద్వారపాలకుడిగా పెడితే వాడు నీ మాటే వింటూ ఉంటాడు. అలాంటి వాడిని తయారు చెయ్యి. అతడు మన అంతఃపురమును కాపాడడానికి పనికి వస్తాడు అని చెప్పారు. వారి మాటలు విన్న పార్వతీదేవి అలాగే చేద్దామని తన శరీరమునకు ఉన్న మలమును స్నానం చేసేటప్పుడు నలుగుపిండిలా తీసి దానిలోంచి ఒక పిల్లవాడిని తయారు చేసింది. నలుగులోంచి తయారు చేయబడిన పిల్లవాడు ఎలా ఉన్నాడన్నది ఎవరికీ తెలియదు. చాలా బాగుండాలని అమ్మవారు సంకల్పం చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. వాడు లేచి కూర్చున్నాడు. అప్పుడు వానితో, నీవు వెళ్ళి ద్వారం దగ్గర కూర్చుని ఎవరూ లోపలికి రాకుండా నిలుపు అంది. అప్పుడు ఆ పిల్లవాడు ద్వారం దగ్గర కూర్చున్నాడు. ప్రమదగణములలో ముందు నందీశ్వరుడు విజయం చేస్తుండగా శివుడు లోపలికి వెళ్ళబోయాడు. ఈ పిల్లవాడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. ముందు శంకరుడు జోక్యం చేసుకోలేదు. అప్పుడు ప్రమదగణములకు ఆ పిల్లాడికి మధ్య యుద్ధం జరిగింది. ఎవరు సలహా చెప్పారో వాళ్లే అమ్మవారి దగ్గరకు వచ్చి, అమ్మ, పిల్లవాడు యుద్ధం చేస్తున్నాడు కాబట్టి నీ శక్తులను పిల్లవాడికి ఇవ్వవలసింది అని చెప్పారు. అమ్మవారు శక్తులను ఇచ్చింది. ఆ పిల్లవాడు అద్భుతమైన యుద్ధం చేసి ప్రమద గణములన్నింటినీ ఓడించేశాడు. ఇంకా అక్కడ నుండి బ్రహ్మ, విష్ణువు కూడా వచ్చేశారు యుద్ధానికి. అయినా ఆ పిల్లవాడు శంకరుడిని లోపలికి పంపించలేదు. అప్పుడు శంకరుడు చేతిలో త్రిశూలమును పట్టుకొని పిల్లవాని కంఠమునకు గురిపెట్టి విసిరాడు. అప్పుడు త్రిశూలం ఆ పిల్లవాని కంఠమును ఉత్తరించేసింది. ఆ పిల్లవాడు క్రిందపడి మరణించాడు. తరువాత శంకరుడు లోపలికి వెళ్ళాడు. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి బయట కాపలా పెట్టిన పిల్లవాని ప్రస్తావన వచ్చింది. అప్పుడు శివుడు ఆ పిల్లవానిని త్రిశూలధారల చేత చంపేశాను అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, అయ్యో, ఆ పిల్లాడిని నేనే సృష్టించేశాను, చంపేశారా అని దుఃఖమును పొందింది. ఆవిడ దుఃఖమును ఉపశమింపచేయడానికి దేవతలు అందరూ వచ్చారు. ఆవిడ శంకరుని తన బిడ్డను మరలా బ్రతికించమని అడిగింది. అప్పుడు ఆయన తన అనుచరులను పిలిచి, మీరు ఉత్తర దిక్కుగా వెళ్ళి మీకు మొట్టమొదట కనపడిన ప్రాణి ఏదైతే ఉంటుందో దాని తలకాయ తీసుకురండి. ఆ తలకాయ పిల్లవాడికి పెడతాను అన్నాడు. వాళ్ళకి మొట్టమొదట ఏనుగు కనపడింది. వాళ్ళు దాని తలకాయ పట్టుకొచ్చారు. దానిని ఈ పడిపోయిన పిల్లవాని కంఠమునకు కలిపారు. ఆ పిల్లవాడు చక్కగా లేచి కూర్చున్నాడు. ఇప్పుడు వానికి శంకరుడెవరో తెలిసి శంకరుడికి నమస్కారం చేశాడు. వెంటనే శంకరుడు కూడా వాడిని ఎత్తి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఈ లోపుగా సుబ్రహ్మణ్య జననం కూడా జరిగిపోయింది. ఈ ఇద్దరి పిల్లలతో సంసారం చక్కగా నడిచిపోతోంది. ఒకరోజు ఒక యోగ్యమైన సంబంధం వచ్చింది. విశ్వరూప ప్రజాపతి అనే ఆయన తన ఇద్దరు కుమార్తెలైన సిద్ధి, బుద్ధి అనే వాళ్లను ఇవ్వాలనుకుంటున్నాను అని వచ్చాడు. అప్పుడు శంకరుడు తన కుమారులను పిలిచి, ఎవరు ముందు భూప్రదక్షిణ చేసి వస్తే వారికి ముందుగా పెళ్లి చేస్తానన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. గణపతిది మూషిక వాహనం. అందుకని ఆయన తల్లిదండ్రులిద్దరికీ 7 మార్లు ప్రదక్షిణం చేసి వారిని పత్ర పుష్పములతో పూజ చేశారు. సుబ్రహ్మణ్యుడికి ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు ముందుగా వెళ్ళిపోతున్నట్లు కనపడుతున్నాడు. పార్వతీ పరమేశ్వరునకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేసి, నువ్వు చెప్పినటువంటి నియమమును పాటించిన వాడివి కనుక నీకు ముందు వివాహం చేస్తున్నాను అని చెప్పి సిద్ధి, బుద్ధిలను గణపతికిచ్చి వివాహం చేశారు. సుబ్రహ్మణ్య స్వామివారు క్రౌంచ పర్వతం దగ్గరకు వెళ్ళారు. పార్వతీ పరమేశ్వరులు కూడా వెళ్ళారు. ఇక్కడ మనకు కొన్ని సందేహములు కలగడానికి అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా శంకరుడు ఆ పిల్లవాని తలను తీసివేసి ఉంటే
ఏనుగు తల పెట్టడం ఎందుకు, పడిపోయిన తలకాయనే అతికించవచ్చు కదా అని. పార్వతీదేవి అనగా పరమ ప్రకృతి, పరమశివుడనగా పరమపురుషుడు. పరమ ప్రకృతి అంటే పంచభూతములు, పంచభూతముల యందలి కదలిక పరమేశ్వరుడు. అమ్మవారు భూతములన్నిటినీ తయారు చేస్తుంది, కానీ లోపల చైతన్యం శివుడు. అంటే శివ సంబంధమైన ఎరుక లేదు. లోపల ఉన్న చైతన్యము నేను అన్నది తెలియదు. పైన ఉన్న శరీరము 3 గుణముల చేత బంధింపబడి ఉంది. ఈ 3 గుణములే ప్రకృతి యొక్క మలము. అదే అమ్మవారి శరీరంలోంచి వచ్చిన మలము. ఆ మలముతో పిల్లవాడు తయారు అయ్యాడు. అంటే త్రిగుణముల యందు కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి ఈ తలకు ప్రకృతి తెలుసు, శివుడు తెలియదు. లోపల ఉన్న చైతన్యం బయట నిలబడిన శివుడు అని తెలియదు. కాబట్టి ఆయన దానితోనే పోరాటం చేశాడు. శంకరుడు ఆ పిల్లవాని తలను త్రిశూలంతో తరిగేశాడు. త్రిశూలమునకు ఉన్న 3 త్రిగుణములు. వీటికి ఆధారమైన సత్యము శంకరుని చేతిలో ఉన్న త్రిశూలము. శంకరుడు గుణాతీతుడు. ఎప్పుడైతే శివుడి చేతి త్రిశూలం పిల్లవాని కంఠమునకు తగిలిందో త్రిగుణములకు సంబంధించిన బుద్ధి పోయింది. ఇప్పుడు గజ, ఏనుగు తల పెట్టబడింది. గా అంటే గతి, అంటే కదలడం. జా అంటే పుట్టడం. ఇప్పుడు ఆ పిల్లవానికి ఇందులోంచి పుట్టి ఇందులోకి వెళుతున్నాడో తెలిసిపోయింది. అంటే ఇప్పుడు శివ సంబంధం వచ్చేసింది. శివుడు తెలిసిపోయాడు. తెలిసిపోవడం గజముఖం. అందుకని శంకరుడికి నమస్కారం చేశాడు. ఇది మీరు చేయవలసిన ఉపాసనా క్రమమును వినాయకుని మూర్తి ద్వారా లోకమునకు తెలియజెప్పడం. ఏనుగు తల బ్రహ్మాండమును చెప్తే మనిషి శరీరం పిండాండమును చెప్తుంది. బ్రహ్మాండం, పిండాండం రెండింటి యందు పంచభూతములు ఉన్నాయి. 2 పంచభూతములలో నిండి ఉన్నప్పటికీ రెండింటి యందు ఉన్నది ఒక్కటే అని జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్వమసి అర్థమైతే తత్ త్వం అసి, అదే వాడి ఉన్నాడు, జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఏనుగు ముఖం. మనుష్యుడు తల కంఠం దగ్గర శివానుగ్రహంతో కలవడం. కాబట్టి తత్వమసి మహావాక్యం నడయాడితే మహాగణపతిగా తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన వినాయకుడు అయ్యాడు. వి అంటే విశిష్టమైన, అనగా విశిష్టమైన నాయకుడు అయ్యాడు. మీరు ఆయనను ఉపాసన చేస్తే ఆయన మిమ్మల్ని అటువంటి పదంలోకి తీసుకువెడతాడు. ఆయన విఘ్నములకు నాయకుడు. విఘ్నమును తీసేస్తాడు. మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తాడు. గణపతి పరబ్రహ్మమై ఉన్నాడు. ఈయనకు సిద్ధి, బుద్ధి భార్యలు. ఎవరు బుద్ధిని ఉపయోగిస్తాడో వాడు సిద్ధిని పొందగలడు. బుద్ధి అనేది ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. గణపతి ఆరాధన చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధి పొందడమే ఆయనకి సిద్ధి, బుద్ధి భార్యలు అయి ఉండడం. ఆ అనుగ్రహం మీ యందు ప్రసరింపబడడం. ఏనుగుకు అన్నిటికన్నా ఇష్టమైనది దాని దంతం, కానీ అది నమలడానికి పనికిరాదు. ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతం చెప్తుంటే తన దంతమును విరిచేసి దానితో రచన చేశాడు. మనకి ఉన్న వస్తువులను లోకోపకారానికి ఉపయోగించాలి. భారతమును రచించడానికి తన దంతం ఉపయోగపడితే కొన్ని యుగాల పాటు పంచమవేదమైన భారతమును లోకం చదువుకుని ఉద్ధరింపబడుతుంది అని భావించి తన దంతమును విరిచేసి దానితో భారతమును రచన చేశాడు. ఏకదంతం, శూర్పకర్ణం, లంబోదరం అనే పేర్లు సంపాదించాడు. ఎంతో శాశ్వతమైన యశస్సు పొందాడు. శివుడు ఎంత సులభుడో వినాయకుడు అంత సులభుడు. 21 గరిక తెచ్చి ఆయన పాదముల మీద వేస్తే చాలు, అన్నీ ఇచ్చేస్తాడు. కొద్దిగా సింధూరమును గండయుగ్మమునకు రాస్తే చాలు, పొంగిపోతాడు. ఏనుగు తల కనపడితే మంగళప్రదం. చివరకు కలలోకి ఏనుగు వచ్చినా అది మంగళప్రదమే. గణపతి స్వరూపంలో చిత్రమైనది ఎలుక. గణపతి వాహనం ఎలుక. ఎలుక దొంగతనానికి ప్రతీక. మనతో పాటే ఉంటుంది. మన వస్తువులన్నీ ఎత్తుకుపోతూ ఉంటుంది. మన బ్రతుకు అంతే. విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే మనకి ఆయన 10 మంది హృదయాలను కొల్లగొట్టగలిగిన దొంగతనమును పొందుతాడు. అనగా ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరవశులై చాలామంది హృదయాలను
తాను కొల్లగొట్టే దొంగ అవుతాడు. ఇలా మారడానికి ఎలుక విఘ్నేశ్వరుడిని వహించింది. మీరు కూడా అలా వహించడం నేర్చుకోవాలి. 10 మంది ప్రేమను సంపాదించుకోవడం నేర్చుకోవాలి. దీనిని సూచించడానికే ఎలుకను వాహనంగా పెట్టుకున్నాడు. ఎలుక చెవులు పెద్దవిగా ఉంటాయి, చేటలాగా. గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే లోకంలో పొల్లు తీసేసి సారం వైపుకి మనలను నడిపిస్తాడు. పరమ భక్తిని ఇస్తాడు. ఆయన ఆయుధమైన గొడ్డలితో కర్మ పాశములను తెంచి భక్తి పాశములను వేసి తన వైపుకి లాక్కుంటాడు. చవితి తిథి ఆయనకు చాలా ఇష్టమైన తిథి. ఆ రోజు ఎవరైనా వినాయకుడి గురించి ప్రత్యేకంగా వినినా చదివినా వారు ఎంతో ప్రయోజనమును పొందుతారు. పరమ భక్తితో స్వామికి నమస్కారము చేసినా ఎవరు కోరుకున్నది వారికి అనుగ్రహిస్తాడు. విద్యార్థికి విద్య వస్తుంది, ద్రవ్యార్థికి ద్రవ్యం వస్తుంది, కన్యార్థికి కన్య దొరుకుతుంది, పుత్రార్థికి పుత్రుడు పుడతాడు, భోగార్థి అయిన వాడికి భోగములు కలుగుతాయి, మోక్షార్థికి మోక్షం దొరుకుతుంది, రాజ్యార్థికి రాజ్యం, కీర్తి కావాలనుకున్న వారికి కీర్తి వస్తుంది, ఆరోగ్యం కుదుటపడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది, రుణభారంతో ఉన్నవాడికి రుణం తొలగుతుంది, ఇక్కట్టులలో ఉన్నవాడికి ఇక్కట్లు తొలగిపోతాయి. గణపతి దర్శనం చేత, గణపతి యొక్క అనుగ్రహం చేత, గణపతి కథను చదవటం చేత సమస్త శుభములు సమకూరుతాయని పెద్దలు మనకు ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు. కాబట్టి ఆ గజానన స్వరూపము అంత గొప్ప స్వరూపము. ఓం శివాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.